హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యటెక్కింతలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ముందుకైతే వచ్చేసాను. ఎవరైతే బడ్జెట్ కేటగిరీలో ఒక టీడబ్ల్యూఎస్ బడ్స్ చూస్తున్నట్లయితే అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ నేను తెప్పించింది వచ్చేసి రియల్మీ టెక్లైఫ్ t100 టీడబ్ల్యూఎస్ బడ్స్ అయితే తెప్పించాను. ఇది బడ్జెట్ కేటగిరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. నేను తెప్పించింది వచ్చేసి Realme.com నుంచి ఈ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను. అండ్ కావాలంటే ఎవరైనా ఈ ప్రోడక్ట్ కొనాలని ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి ఏ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటే తక్కువ ఉంటే అందులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి పీక్ లెవెల్ వాల్యూమ్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి బేస్ క్వాలిటీ కావచ్చు, మిడ్స్ కావచ్చు, వోకల్స్ ఓకే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ కేటగిరీలో. అండ్ ఇందులో మనకి బ్యాటరీ లైఫ్ వచ్చేసి 28 అవర్స్ అయితే వస్తుంది కేస్తో యూస్ చేశారంటే. దాంతోపాటుగా అలాగే ఇందులోని మీరు వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు మొబైల్ ఫోన్ యూస్ చేసిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు టీడబ్ల్యూఎస్ బడ్స్ నుంచి మీరు వాల్యూమ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ కేటగిరీలో. అండ్ దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే వీడియో అయితే మీకు షేర్ చేసుకుంటాను. అండ్ లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోకి తెలుపుదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయ్స్, నేను Realme.com నుంచి వచ్చేసి టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అయితే తెప్పించడం జరిగింది. ఇది బడ్జెట్ కేటగిరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అని చెప్పచ్చు. అండ్ అలాగే నా నుంచి ఒక చిన్న సజెషన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు పాయింట్ నెంబర్ 1 ఇక్కడ మీకు ప్రోడక్ట్ రాకపోయినా, పాయింట్ నెంబర్ 2 ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యి వచ్చినా, పాయింట్ నెంబర్ 3 ఒక ప్రోడక్ట్ బదులు ఇంకో ప్రోడక్ట్ చేంజ్ అయ్యి వచ్చినా ఇక్కడ ఒక ప్రూఫ్గా అయితే ఒక వీడియో అయితే మీరు తీసి పెట్టుకోండి. మీకు అలాగే మీకు బిల్ పేపర్స్ కావచ్చు, ప్యాకేజింగ్ ఇవన్నీ మీ దగ్గర అయితే పెట్టుకోండి. కొంచెం సేఫ్టీ పరంగా అయితే మీకు ప్రోడక్ట్ రిటర్న్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. అండ్ లోపల బాక్స్ మన కంటెంట్స్ చూసుకున్నట్లయితే, అలాగే ఈ బాక్స్ ఓపెన్ చేసి లోపు నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఎటువంటి టీడబ్ల్యూఎస్ బడ్స్ వాడుతున్నారు, అలాగే ఏ బ్రాండ్ వాడుతున్నారు కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనం ఓపెన్ చేసుకున్నాక ఇందులో మనకి బిల్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవైతే మనం సేఫ్టీగా అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం. ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనం తర్వాత అయితే చూసేసుకుందాం. అండ్ ఇంకా మనం డివైస్ మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా అయితే మనకి ప్యాక్ అయితే వచ్చింది. అండ్ ఇంకా బాక్స్ ఓవర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్తో పాటుగా ఇక్కడ Realme టెక్లైఫ్ బడ్స్ t100 అయితే రాస్తుంది. అండ్ ఇంకా వీటి ఫీచర్స్ విషయానికి వస్తే 88 milliseconds సూపర్ గేమింగ్ లో లేటెన్సీ అండ్ IPX5 వాటర్ రెసిస్టెంట్, ఏ నాయిస్ క్యాన్సల్ ఫర్ కాల్స్ ఈ విధంగా అయితే రాస్తుంది. అండ్ ఇంకా మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే 28 hours ప్లేబ్యాక్ టైం, 10mm డైనమిక్ బేస్ డ్రైవర్స్ అండ్ లేటెస్ట్ వర్షన్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవాల్సిందే. అండ్ ఇది మనకి బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవాల్సిందే. అండ్ ఇది ప్రైస్ డీటెయిల్స్ ఏంటి మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఇక్కడ జూమ్ చేసి. అండ్ ఇక్కడ మీకు 239 అయితే ఉంది. మనకి ఇంత ప్రైస్ అయితే ఉండదు, మీకు బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నారు. ఇది ఇంత ప్రైస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు ఇక్కడ 1300 1500 ఆ మధ్యలో అయితే మీకు దొరుకుతుంది. డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేస్ చేసుకోవాలంటే. ఇది మనకి 2 కలర్ వేరియంట్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఇందులో కంటెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ Realme ఫ్యాన్ పేరుతో ఒక యూజర్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి ఈ ప్రోడక్ట్ ఎలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఏ విధంగా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి Realme యాప్ నుంచి కొన్ని డీటెయిల్స్ అయితే ఇందులో మనకి దొరుకుతాయి, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి సిలికాన్ ట్రిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి స్మాల్ రాజు 2 సైజ్ సిలికాన్ ట్రిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నచ్చింది మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి టైప్ సి పిన్ అయితే వస్తుంది. ఇది గుడ్ థింగ్ అని చెప్పుకోవాల్సిందే. అలాగే మనకి ఇదైతే మనకి యూజబుల్ కాదు, మీ దగ్గర ఛార్జర్ ఏదైనా దాన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓవరాల్గా డివైస్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ రబ్బర్లో ప్యాక్ అయ్యి వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ Realme టెక్లైఫ్ బ్రాండింగ్ నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది మనకి ప్లాస్టిక్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు. ఓవరాల్గా బిల్ క్వాలిటీ బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మీకు టాప్ డోర్ మీరు ఓపెన్ చేసినా లేదా క్లోజ్ చేసినా ఇక్కడ మనకి నోటిఫికేషన్ లైట్ అనేది ఇండికేట్ అయితే చేస్తూ ఉంటుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవాల్సింది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ టైప్ సి పిన్ ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లేనింగ్ అయితే ఉంటుంది. అండ్ టాప్ డోర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఓవరాల్గా డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఎల్లో అండ్ బ్లాక్ ఫినిషింగ్లో కొంచెం ప్రీమియం లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ మనం కేసు నుంచి బయటికి తీసి ఓవరాల్గా ఇక్కడ మీకు ఈ కేస్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్మాల్ లెటర్స్తో కొన్ని మెన్షన్ చేశారు. ఇక్కడ బ్యాటరీ యొక్క కెపాసిటీ అండ్ అవుట్పుట్ ఇన్పుట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అండ్ ఇక కేసు పక్కన పెట్టేసి ఇంకా టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసి ఇక్కడ మీకు మైక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వాయిస్ అనేది ఇక్కడ నుంచి మీకు క్యాప్చర్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి కేసులో ఈ టీడబ్ల్యూఎస్ ఛార్జ్ అవ్వడానికి అయితే మనకి సహాయపడతాయి. అండ్ అలాగే ఇక్కడ మీకు ఇది కూడా మీకు ప్లాస్టిక్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు. నైస్ డిజైన్ అయితే చెప్పుకోవాల్సిందే. చూడడానికి మీరు చెవులో పెట్టుకున్న ఒక లుక్ అయితే మామూలుగా ఉండదు. అండ్ అలాగే మీకు సిలికాన్ ట్రిప్స్తో వస్తుంది కాబట్టి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఎక్కడ మీకు హెడ్ఏక్ అయితే కనిపించదు, బాగానే ఉంటుంది. అండ్ డిజైన్ పరంగా ఓకే బాగుందని చెప్పొచ్చు. అండ్ మీకు రైట్ బర్డ్ వచ్చేసి మీకు ఆర్ అనేది రాస్తుంటుంది.
అండ్ లెఫ్ట్ సైడ్ బర్డ్ వచ్చేసి మీకు ఎల్ అనేది రాస్తుంటుంది. ఈ విధంగా మీకు ఏ సైడ్ ఏ బర్డ్ అనేది ఈజీగా మీకు ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవాల్సిందే. అండ్ ఓవరాల్గా దీని అయితే కనెక్ట్ చేద్దాం. సో మొబైల్ ఫోన్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా అయితే మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్ తీసుకున్నాక అందులో మీకు బ్లూటూత్ సెట్టింగ్ ఆప్షన్ అయితే ఒకటి అయితే ఉంటుంది. దాంట్లోకి అయితే వెళ్ళండి. అండ్ డైరెక్ట్గా దాంట్లో మీరు వెళ్ళాక ఇక్కడ డివైస్ అయితే తీసుకోండి. ఇక్కడ డైరెక్ట్ మీరు TWS ఇయర్బడ్స్ మీరు బయటికి తీయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు క్యాప్ అయితే ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇందులో మనకి ఇన్స్టెంట్ కనెక్టివ్ ఫీచర్ ఉంటుంది కాబట్టి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి రిఫ్రెష్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అక్కడ మీకు డివైస్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మీరు సింగిల్ టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్నాక అండ్ ఇక్కడ మీకు పేరింగ్ అనేది ఒక ఆప్షన్ అయితే మీకు వస్తుంది. ఒక పేరింగ్ ఆప్షన్ రాగానే పేరింగ్ అనేది క్లిక్ చేయండి. అండ్ ఆటోమేటిక్గా మీకు పేరింగ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. అండ్ మీరు ఒక్కసారి బ్లూటూత్ సెట్టింగ్స్లో మీకు పేరింగ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఇన్స్టెంట్ అనే ఫీచర్ అనేది మీకు ఎనేబుల్ అయితే అవుతుంది. జస్ట్ మీరు TWS ఇయర్బడ్స్ బయటికి మ్యాటర్ తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు క్యాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయితే అవుతుంది. అండ్ అలా మీరు క్యాప్ని ఒకసారి మీరు క్లోజ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు డిస్కనెక్ట్ అయితే అవుతుంది. ఇది గుడ్ థింగ్ అని చెప్పొస్తుంది. మళ్ళీ ఒకసారి చూస్తాను. అండ్ క్యాప్ ఓపెన్ చేశాను అండ్ కనెక్ట్ అయితే అయింది. అలాగే ఇది మనకి ప్రాపర్గా టచ్ కంట్రోల్ అయితే వస్తుంది. ఈజీగా మీరు దీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని కస్టమర్ సెట్టింగ్స్ మీరు చేంజ్ చేసుకుంటే Realme లింక్ అయితే మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా యూస్ చేసుకోవాలో ఈ ఇన్డెప్త్ ఫుల్ రివ్యూ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి సౌండ్ క్వాలిటీ ఏ విధంగా అయితే ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. గాయస్, ఈ డివైస్లో మీరు ఏమైనా కస్టమర్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు Realme లింక్ యాప్ ద్వారా అయితే మీరు కస్టమర్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ మీరు ఒకసారి మీరు యాప్లో పేర్ చేశాక ఆటోమేటిక్గా మనకి ఇక్కడ TWS బడ్స్లో ఎంత బ్యాటరీ లైఫ్ ఉంది అండ్ కేసులో ఎంత బ్యాటరీ లైఫ్ ఉందో ఆటోమేటిక్గా అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. అండ్ సౌండ్ సెట్టింగ్స్ వరకు చూసుకున్నట్లయితే 3 టైప్స్ అయితే ఉంటాయి. అందులో మీరు బేస్ బూస్టర్ ప్లేస్లో అయితే యూస్ చేసుకోండి. కొంచెం సౌండ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, కొంచెం మూవీస్ చూస్తున్నా అండ్ మ్యూజిక్ వింటున్నా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే కొంచెం కింద డౌన్లో లెక్క అక్కడ కొంచెం గేమింగ్ మోడ్ యాప్లో మీరు కావాలంటే యాప్లో అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు గేమింగ్ మోడ్ కావాలంటే, లేదంటే మీరు డీటెయిల్స్ బడ్స్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కింద చూసినట్లయితే మనకి బటన్ సెట్టింగ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. మీకు నచ్చినట్టుగా ఒక గూగుల్ అసిస్టెంట్ కావచ్చు, లేదా ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్, వాల్యూమ్, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం అక్కడి నుంచి మీరు కస్టమర్ సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ ద్వారా అయితే మీకు నచ్చినట్టుగా అయితే మీకు కస్టమర్ సెట్టింగ్స్ అయితే ఈజీగా మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ డివైస్ని మీరు బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసినా లేదా యాప్ నుంచి కనెక్ట్ చేసినా ఎలా అయినా మీకు బ్లూటూత్ అయితే ఎనేబుల్ అయితే ఉండాలి మీ మొబైల్ ఫోన్లో. లేకుంటే ఇదైతే మీకు పేరింగ్ అయితే అవ్వవు. అదొకటి అయితే మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా టచ్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకసారి మీరు డబుల్ టప్ చేసినట్లయితే సాంగ్ అనేది మనకి స్టాప్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మీరు డబుల్ టప్ చేసినట్లయితే మీకు సాంగ్ అనేది ప్లే అవుతుంది. అలాగే ఏమైనా ఫోన్ కాల్స్ మీకు వచ్చినా రిసీవ్ చేసుకుంటే అది కూడా మీరు ఒకసారి మీరు డబుల్ టప్ చేసినట్లయితే ఫోన్ కాల్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు నెక్స్ట్ సాంగ్కి మీరు వెళ్ళాలంటే మాత్రం మీరు ఒక ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు ప్రీవియస్ ట్రాక్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ బర్డ్ మీరు ట్రిపుల్ టైప్ చేసినట్లయితే ప్రీవియస్ ట్యాంక్ అయితే మీరు వెళ్ళిపోవచ్చు. అలాగే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకున్నా డిక్రీజ్ చేసుకున్నా మీరు TWS బడ్స్ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు. మీకు జస్ట్ లెఫ్ట్ సైడ్ బడ్స్ మీరు ఒకసారి మీరు లాంగ్ ప్రెస్ పట్టుకున్నట్లయితే మీకు సాంగ్ అనేది మనకి డిక్రీజ్ అయితే అవుతుంది. అండ్ మీకు సాంగ్ ఇంక్రీజ్ కావాలంటే రైట్ సైడ్ బర్డ్ మీరు ఒకసారి లాంగ్ చేసి పట్టుకున్నట్లయితే సాంగ్ అనేది మనకి ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మీరు ఈ డివైస్ అనేది మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ మీరు ఒకసారి మీరు లాంగ్ టెస్ట్ పెట్టుకున్నట్లయితే డైరెక్ట్ మీరు గేమింగ్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా అయితే మీరు బటన్ సెట్టింగ్స్ అయితే ఈజీగా మీరు యూస్ చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం డిఫరెంట్గా కావాలంటే యాప్ నుంచి అయితే మీరు కస్టమర్ సెట్టింగ్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. గాయస్, ఈ డివైస్ని వచ్చేసి నేను 3 డేస్ నుంచి వాడుతూనే ఉన్నాను. ఓవరాల్గా దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ క్వాలిటీ గురించి చెప్పొచ్చు. బేస్ క్వాలిటీ మొత్తం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళ బ్రాండ్ నుంచి చాలా ప్రోడక్ట్స్ వీళ్ళు బేస్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తూ ఉంటారు. ఇది మొత్తం నాకు చాలా మంచి విషయం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో ట్రిబుల్స్ కావచ్చు, మిడ్స్ కావచ్చు అండ్ వోకల్స్ కావచ్చు ఆల్మోస్ట్ మనకి బ్యాలెన్స్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా కాల్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి కొంతవరకు అయితే బయట నాయిస్ అయితే కట్ ఆఫ్ చేస్తుంది. ఓకే, ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా బ్యాటరీ లైఫ్ యూస్ వస్తే మాత్రం వీళ్ళు కంపెనీ క్లైమ్ చేసినట్టు 28 అవర్స్ వరకు అయితే వస్తుందని చెప్తుంది. కానీ నేను అరౌండ్ హెవీగా యూస్ చేసినప్పటికీ మనకి 1 డే వరకు అయితే వస్తుంది. ఓకే, పర్లేదు చెప్పొచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా మనం ఎక్కువైతే యూస్ చేయం కదా, గట్టిగా 3 అవర్స్ 2 అవర్స్ ఎక్కువైతే మనం TWS ఇయర్బడ్స్ అయితే మనం యూస్ చేయం కాబట్టి మనకి బ్యాటరీ లైఫ్ అరౌండ్గా మీరు నార్మల్ యూస్ చేసారంటే మన దగ్గర 2 డేస్ లేదా 3 డేస్ అయితే వస్తుంది. లేదా హెవీగా యూస్ చేసే వాళ్ళు అయితే మాత్రం దగ్గర 1 డే వరకు అయితే వస్తుంది. ఇదైతే మంచి విషయం చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకి ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి తొందరగా అయితే మనకి ఛార్జ్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ ఇంకా గేమింగ్ లో లేటెన్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువ మీరు గేమ్స్ ఆడితే మాత్రం ఇందులో లో లేటెన్స్ మాత్రం అంత ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. వైర్లెస్ డివైస్లో మీరు ఎక్కువ గేమ్స్ ఆడేపడితే మాత్రం మీరు వైర్డ్ ఇయర్ఫోన్స్ వరకు అయితే మీరు తీసుకోండి, కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. వైర్లెస్లో మాత్రం అంత మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, పెద్దగా బెటర్గా అయితే మీకు గేమింగ్ లో లేటెన్స్ అయితే ఉండదు. అదొకటి మీకు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం బేస్ కావచ్చు, వోకల్స్ కావచ్చు అండ్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ కావచ్చు మీకు ఆల్మోస్ట్ డిజైన్ పరంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు.
అలాగే ఈ డివైస్ నేను వాడినప్పుడు మాత్రం చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఎక్కువైతే మనకి హెడేక్ అయితే ఉండదు. అలాగే మనకి ఎయిర్ ట్రిప్స్ మనకి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు, అలాగే మనం ఎక్కువ మనం జాగింగ్ చేసేటప్పుడు కావచ్చు, మనకి కింద పడే అవకాశాలు తక్కువ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఎయిర్లైన్ స్టిప్ అయి ఉంటాయి, మనకి ఆల్మోస్ట్ మనకి బయటకి అయితే రావు. ఈ డిజైన్ పరంగా మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ని మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఈ ప్రైస్ సెగ్మెంట్ మాత్రం ఇది గుడ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మనకి ఈ మంచి బడ్జెట్ సెగ్మెంట్లో మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కావచ్చు, అండ్ అలాగే వోకల్స్ అన్ని బ్యాలెన్స్గా అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి బేస్ కూడా మనకి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వీళ్ళ బ్రాండ్లో మాత్రం ఇది బేస్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తుంటారు కాబట్టి ఇది ఆల్మోస్ట్ మనకి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా ఈ డివైస్ మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి, అలా పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.